शैलतनये प्रातः सन्ध्या प्रवर्तते। उत्तिष्ठोनुत्तिष्ठ कर्तव्यं हे दुर्गे लोकरक्षणम्। उत्तिष्ठोनुत्तिष्ठ सर्वाणि उत्तिष्ठ परमेश्वरी। उत्तिष्ठ सकलानन्दे त्रैलोक्यं मङ्गलं कुरु। माता समस्त जगतां करुणा समुद्रे श्रुत्यन्तवासिनी मनोहर दिव्य रूपे। श्री स्वामिनी श्रितजनप्रिय दानशीले मल्लेश्वरस्य दयते तव सुप्रभातम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवैः सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। ॐ श्रीमात्रे नमः। ॐ शालकदुर्गे नमः। ॐ श्रीबालत्रिपुरसुन्दरे नमः। ऐगिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते। जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। रुद्रा चण्डा शची शैव चण्डी क्रूरानुचण्डिका नवमी चोग्रचण्डा च नवदुर्गा प्रकीर्तिताः। प्रथमं शैलपुत्रीति द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूक्ष्माण्डीति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रिश्च महागौरीति च अष्टकं नवमं सिद्धिदा प्रोक्तं नवदुर्गा प्रकीर्तितः। అమ్మా మాకు తెలుసో తెలియక మీ పూజలు చేయుచున్నాము. మా తప్పులను ఒప్పులుగా భావించి మమ్ము మన్నించి మా పూజలు స్వీకరించమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నాయనా వల్లభ సచిదానంద, అమ్మా మీ రాకకు నేను ధన్యుడనయ్యాను. నాయన వల్లభ సచిదానంద, చెప్పు తల్లి. ఆంధ్రావనిలో ఇద్దరు శిశువులు నా పూజను చెయ్యటానికి సంకల్పించారు. కానీ వాళ్ళకి పూజా విధానాలు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నీవు వెళ్ళి నా పూజను జరిపించి రమ్ము. సరే మాత, అలాగే వెళ్ళి వస్తాను. సెలవు.
గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గృహమును దయచేసి మా ఇంటిని పావనం చేయండి స్వామి. సరేనమ్మా. ఆశీర్వదించండి స్వామి. చిరంజీవ చిరంజీవ. ఆశీర్వదించండి స్వామి. చిరంజీవ చిరంజీవ. సుఖీ భవ సుఖీ భవ. అంబా రౌద్రాణి భద్రకాళి బగాల జ్వాలాముఖి వైష్ణవి బ్రాహ్మణి త్రిపురాంతకి సురాసుత దేవదీపి మనోజ్వల చాముండేశ్వరి రక్షపోషకి జన్ని దాక్షాయిని పల్లవి చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. తమరు ఎవరు? ఎక్కడి నుంచి విచ్చేశారు? మీ విధి విధానాలు ఏమిటో మాకు తెలియజేయండి స్వామి. చెప్తాను చిన్నారులారా. నా నామధేయము వల్లభ సచ్చిదానంద స్వామి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అష్టాదశ పీఠాలలో అమ్మవారిని అర్చించి దర్శించి వస్తూ ఉన్నాను. అమ్మవారు మీ ఇంటికి వెళ్ళి మీ చేత తన పూజను జరిపించమని నన్ను ఆజ్ఞాపించారు. కనుక నేను మీ ఇంటికి వచ్చి అమ్మవారి యొక్క పూజను ఏ విధంగా చేయాలి, ఏ విధముగా మీరు భక్తితో పూజించాలి అన్న విషయాలన్నీ మీకు వివరిస్తాను. విని ఆ విధంగా అమ్మవారిని పూజించి ధన్యులు కండి తల్లి. సరే స్వామి. ఈ దసరా మహోత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి స్వామి? దీని విశేషము విశిష్టత మాకు తెలియజేయండి స్వామి. అమ్మవారి యొక్క మహిమను అలాగే విశిష్టతను, దసరా మహోత్సవ ప్రారంభం ఎలా అయ్యాయో, ఈ శరన్నవరాత్రుల యొక్క మహోత్సవాన్ని జరుపుతున్న విధానము, అమ్మవారికి ఈ నవరాత్రులలో 10 అవతారాలను మీకు పూర్తిగా వివరిస్తాను. శ్రద్ధగా వినండి. అన్ని విశేషాలతో మీకు తెలుపుతాను. స్వామి మీరు వివరించండి స్వామి, మేము శ్రద్ధగా వింటాము. సరేనమ్మా, చెప్తాను. శ్రద్ధగా వినండి. ప్రతి మనిషి అమ్మవారిని శ్రద్ధతో భక్తితో పూజించాలి. ఎవరైతే శ్రద్ధాభక్తులతో అమ్మవారిని పూజిస్తారో వారికి అమ్మవారు ఎప్పుడు సర్వదా ఆమె యొక్క కృపా కటాక్షాలను అందిస్తూ ఉంటుంది. అమ్మ జగన్మాత సర్వేశ్వరి ఈశ్వరి. కాబట్టి మనమందరం కూడా ఒకసారి ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆశ్వీజ మాస పాడ్యము మొదలుకొని ఆశ్వీజ దశమి వరకు శరన్నవరాత్రులు అంటారు. ఆశ్వీజ పాడ్యమి రోజు మొదటి రోజు అమ్మవారిని మొదటి రోజు స్వర్ణ అలంకృత కనకదుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఎందుకంటే కృతాయుగంలో అమ్మవారి గురించి కీలుడనే భక్తుడు తపస్సు చేయగా అమ్మవారు ప్రసన్నమై కీలుడికి వరమిచ్చారు. తన యందునే ఉంటానని వరమివ్వగా కీలుడు ఓ పర్వతముగా వెలిశాడు. అక్కడే కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. మహిషాసురుని సంహరించిన తరువాత అమ్మవారైన దుర్గాదేవి కీల పర్వతం పైన మహిషాసి మర్దినిగా వెలిసింది. అప్పటి నుంచి ఇంద్రుడు ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి నిత్యము అమ్మవారిని దర్శించుకుంటూ అర్చించటం వలన ఆ కొండకు ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి అమ్మవారు ఇంద్రకీలాద్రిగా పేరుగాంచారు. అంతేకాకుండా
కోటి సూర్య ప్రభతో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతుండేవారు. అందువల్ల అమ్మవారిని కనకదుర్గాదేవి అని కూడా అందరూ పిలుస్తుండేవారు. ఈ విధంగా అమ్మవారికి కనకదుర్గ అని పేరు వచ్చింది. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా, రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా, మూడవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా, నాలుగవ రోజు గాయత్రీదేవిగా, ఐదవ రోజు అన్నపూర్ణగా, ఆరవ రోజు సరస్వతీదేవిగా, ఏడవ రోజు మహాలక్ష్మిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజు మహిషాసురి మర్దినీదేవిగా, పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరణలు చేసి పూజ చేస్తారమ్మా. స్వామి, నవదుర్గలంటే ఎవరు? ఈ 9 రోజులు 9 రూపాలుగా అలంకరించి ఎందుకు పూజిస్తారు స్వామి? చెప్తాను చిన్నారులారా, శ్రద్ధగా వినండి. చిన్నారులారా, అమ్మ త్రిశక్తి స్వరూపిణిగా చండీ రూపాన్ని ధరించి శరన్నవరాత్రుల్లో నవవిధ శక్తి రూపాలను పొంది పాఠ్యమ రోజున శివశక్తిగా గజముఖాసురుణ్ణి, తదియ విధి రోజు జ్ఞానశక్తిగా కురంగాసురుణ్ణి, చవితి నాడు క్రియాశక్తిగా రక్తబీజుణ్ణి, పంచమ రోజు మంత్రశక్తిగా అసురాసురుణ్ణి, షష్ఠి తిథి రోజు కాళీశక్తిగా చండముండాసురుణ్ణి, సప్తమి నాడు పరాశక్తిగా నిశంబాసురుణ్ణి, అష్టమి రోజు రుద్రశక్తిగా సింహకాసురుణ్ణి, అలాగే దుర్గముడిని, నవమి పుణ్యతిథి నాడు చిచ్చికా శక్తి స్వరూపాన్ని ధరించి లోక కంటకుడైన మహిషాసురుని వధించి లోకానికి కళ్యాణం చేకూర్చింది. మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా మనకు దర్శనమిస్తుంది. అమ్మ దగదగాయమానంగా కోటి సూర్య ప్రభలతో ప్రకాశిస్తూ బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. అలా దివ్యమంగళమైన ఆ దేవి దివ్య స్వరూపాన్ని దర్శించిన మాత్రానే మనకి మోక్షం వస్తుంది. రెండవ రోజైన విదియ తిథి నాడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహన అలంకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగున అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాన్నిస్తాయి. ఆశ్వేజమాస తదియ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేస్తారు. త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితాదేవి. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపాన్ని చండీదేవిగా పిలువబడేది. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించాక పరమ శాంత రూపంగా లలితాదేవిగా పిలువబడుతుంది. ఆశ్వేజ మాస చవితి రోజు 4వ రోజు. ఈ రోజు అమ్మవారిని గాయత్రీ మాతగా అలంకరణ చేస్తారు. ముక్త, విద్రుమ, హేమనీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధిదేవత. గాయత్రీ మంత్రం 2 రకాలు. లఘు గాయత్రీ మంత్రం 2, బృహత్ గాయత్రీ మంత్రం. ఆశ్వేజ మాస పంచమి తిథి 5వ రోజు. ఈరోజు అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని అలంకరణ చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేదే అన్నపూర్ణేశ్వరి. నిత్యాన్న దానేశ్వరిగా, నిటలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకే కాక సర్వజీవులన్నింటికీ ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించకుండా కాపాడబడుతుంది. ఇలా
జీవకోటి ఆహారాన్ని అందించేదే అన్నపూర్ణాదేవి. ఈమె నిజ నివాసం వారణాసి క్షేత్రం. ఆ క్షేత్ర అధిష్టాన దేవుడైన విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆశ్వేజ మాస షష్ఠి తిథి రోజు 6వ రోజు. ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరణ చేస్తారు. చదువుల తల్లి ఈ సరస్వతీదేవి మానవుల అందరికీ సకల విద్యల్ని ప్రసాదించి వారిలో జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి సరస్వతి. త్రిశక్తి స్వరూపిణిలో ఒక మహాశక్తి అయిన ఈ సరస్వతీదేవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే 7 రూపాల ఉంటుందని మేరుతంత్రంలో చెప్పబడింది. ఈ సరస్వతి అలంకారం ఎందుకు చేస్తారంటే ఆది ప్రకృతి స్వరూపమైన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిలో సరస్వతీదేవి ఒకరు. ఈ త్రిశక్తుల్లో ఒకటైన సరస్వతీదేవి నిశంభుడనే రాక్షసుల్ని వధించింది. మాస సప్తమి అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరిస్తారు. మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతుల్లో కమలాలు ధరించి వరదాభయాస్తాలని ప్రదర్శిస్తూ పద్మాసినిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి రూపంలోనే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. ఎందుకంటే ఈ రూపంలో మహిషాసుని సంహరించడానికి మహాలక్ష్మి కూడా ఒక అవకాశం. ఆ ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి ఒకరు. ఆశ్వేజ మాసంలో శుద్ధ అష్టమి రోజు దుర్గాదేవిగా అలంకరణ చేస్తారు. దుర్గతుల్ని నాశనం చేసేది దుర్గాదేవి. రురుకు కుమారుడైన దుర్గమునుడు అనే రాక్షసుడిని సంహరించి అష్టమి రోజునే కనుక ఈ రోజున దుర్గాష్టమి అని దుర్గముని సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాల బదులు శ్రీ లలిత అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలతో పూజ చేస్తారు. ఎందుకంటే లలిత పరమ శాంత స్వరూపం కనుక. ఆశ్వేజ మాస శుద్ధ నవమిని మహర్నవమి అని కూడా అంటారు. ఎందుకంటే మహర్నవమి రోజునే మహిషాసురుని సంహరించింది. అందుకే ఈరోజు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. మహిషాసురుడు వల్ల ఇబ్బంది పడుతున్న ఇంద్రాది దేవతలందరూ మహిషాసురుని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తుల్ని ప్రదానం చేస్తూ ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహం వాహనంగా రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసింది. మహిషాసురుని చంపిన రోజు గనక ఈరోజు మహర్నవమి అంటారు. ఆశ్వేజ మాస శుద్ధ దశమి విజయదశమి అంటారు. ఈ రోజునే అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరిగా అలంకరించి పూజలు చేస్తారు. అమ్మవారికి అపజయం అంటే ఎరగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకపై ఆసీనురాలై ఉంటుంది. ఈ విధంగా ఈ 9 రోజులు 9 అలంకారాలు చేస్తూ 10వ రోజైన దసరా రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మగారిగా పూజ చేసి ధన్యులవుతారమ్మా. కాబట్టి మీరు కూడా చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని. స్వామి, అమ్మవారి గురించి
విశేషాలు విశిష్టతలు మాకు చెప్పినందుకు మేము ధన్యులమయ్యాము స్వామి. చిన్నారులారా, అమ్మ గురించి అన్నీ తెలుసుకున్నందుకు, నేను తెలియజేసినందుకు నేను కూడా ధన్యుడినయ్యాను. ఇంతవరకు అమ్మవారి యొక్క పాదపద్మం నందు సేవే తప్ప ఎవరికి అమ్మవారి గురించి చెప్పి ఎరగను. కానీ అమ్మవారి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మీకు తెలియజేసి నేను కూడా అమ్మవారి కృపా కటాక్షులకు పాత్రుడినయ్యాను. అమ్మ, నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకున్నందుకు నేను కూడా ధన్యుడినయ్యాను. అమ్మ, మీ పాదాలు. చిన్నారులారా, ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ అమ్మవారి యొక్క ప్రతి పీఠమును దర్శించి ఆ అమ్మ యొక్క కృపా కటాక్షను పొందుతాను. అంతేకాకుండా మీలా తెలియని ప్రతి ఒక్క శిశువుకు నేను అమ్మవారి యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వివరించి అమ్మవారి యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తాను. అమ్మవారి ఆశీస్సులతో నేను ఇంక సెలవు తీసుకుంటున్నాను. స్వామి, చిరంజీవ చిరంజీవ సుఖీభావ సుఖీభావ. చిన్నారులారా, మీరు అమ్మని మనసారా భక్తితో పూజించి ధన్యులు కండి. మీరు సర్వత్రా అన్ని రంగముల యందు విజయం సాధిద్దురుగాక. ఈ విజయ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని